శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 2వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తుమవ్యయం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, సత్యవాక్కులు భగవాను వాక్యములు మనం సత్యశీలులై గమనిద్దాం. ఈ అధ్యాయమున చెప్పబోవు బ్రహ్మజ్ఞానము ఎట్టిదో, దాని మహిమ ఏమియో ఈ శ్లోకమున వివరింపబడుచున్నది. ప్రపంచములో అనేక విద్యలు కలవు, కానీ అవి ఏవియో జీవుని జనన మరణముల నుండి తప్పించజాలవు. ఒక్క బ్రహ్మ విద్యయే అట్టి పనిని చేయజాలి ఉన్నది. మరియు దృశ్య వస్తువులన్నీ అశ్వరములు నశ్వరములు కావున వానిని గూర్చిన విద్య ఏదియు మనుజునకు పూర్ణ శాంతిని కలుగజేయజాలదు. శాశ్వతమగు బ్రహ్మము అనగా ఆత్మను గూర్చిన విద్యయే శాంతిని చేకూర్చగలదు. కనుకనే బ్రహ్మ విద్యలలోకెల్లా శ్రేష్టమని రాజ విద్యయని ఇచట పేర్కొనబడినది. మరియు లోకములో పవిత్రతమైనట్టి పరమాత్మ వస్తువును ప్రతిపాదించున్నది అగుట బట్టి ఇదియు అతి పవిత్రమైనది అగును. ప్రత్యక్షావగమం అనగా ఈ బ్రహ్మ విద్యను ప్రత్యక్షముగా తెలుసుకొనవచ్చును, అనుభూతమనర్చుకొనవచ్చును. ఇది ప్రత్యక్ష ఫలముని కలుగజేయును గాని పరోక్ష ఫలమును కాదు. ఏలయనిన ఏ క్షణమున సాధకుడి బ్రహ్మ విద్యను అనుభూతమనర్చుకొనుచున్నాడు, ఆ క్షణమునని అతడు సాక్షాత్తు బ్రహ్మమే ఎగుచుండుట కానబడుచున్నది. కావున ఇది ఫలితమును కలుగజేయునో లేదో ఎను సందేహమునకు ఒక్క అవకాశము కూడా లేదు. సందేహమునకు ఆస్కారమే లేదు. సుసుఖం అనగా ఈ బ్రహ్మ విద్యను ఆచరించుట చాలా తేలికయని చెప్పబడినది. మనస్సునందలి దుస్సంస్కారములను వాసనాజాలమును ప్రయత్నపూర్వకముగా తొలగించుకొనినచో ఇక స్వస్వరూప సాక్షాత్కారమునందు ఎలాంటి పరిశ్రమయు పూర్తిగా లేదు. కనుకనే శాస్త్రములంది ఆత్మానుభూతి పుష్పములను నలుపుట కంటేను శ్వాసను పీల్చుట కంటేను కూడా సులభమని వచింపబడినది. ఉదాహరణ చెప్పారు. ఒక పుష్పమును, ఆ పుష్పములో ఉన్నటువంటి పరిమళను మనం ఆస్వాదించే అంతకంటే కూడా సులభమైనది బ్రహ్మ విద్య అని. బ్రహ్మాను అనుభవ అతి సులభమైనదని ఈ ప్రకారముగా భగవానుడు గీత యందు సాధకులకు ధైర్యమును గొలుపుతున్నారు. మరియు ఈ విద్య ధర్మములకు మూలమును సనాతనమును అవ్యయమును అయ్యున్నదనియు ఇచట భగవానుడు చెప్పుచున్నాడు. ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ తాను బోధింపదలచిన బ్రహ్మజ్ఞానము యొక్క మహిమను ప్రారంభమునందే వెల్లడించిరి కదా. దీనిచే ముముక్షువులకు దాని యందు ఎంతయో ప్రీతి విశ్వాసము జనించుచున్నది. చాలా మందికి ఉన్నటువంటి అపోహ, అది నిజము కాదు. ఏమిటి అంటే, ఇది బ్రహ్మ విద్య అతి కష్టమైనటువంటిది, ఇది మనకు సాధ్యము కాదు, ఏదో కారణ జన్ములకు సాధ్యమవుతుందే కానీ సామాన్యమైనటువంటి అల్పజ్ఞులకు మాకు సాధ్యము కాదు అనే ఒక అపోహ ఉన్నది. ఈ అపోహను
పరమాత్మ పూర్తిగా ప్రారదోలాడు, కడిగి వేశాడు. కావలసినది భగవంతునిపై అనగా గురువుపై నిండు విశ్వాసము కలిగి ఉంటే, గురువు చెప్పేటువంటి వాక్యములను శ్రద్ధతో వింటే, భక్తి శ్రద్ధలతో వింటే, వారికి ఈ యొక్క బోధలోని మర్మము తెలియబడి సత్య దైవము సత్యముగా గోచరింపబడతాడు సునాయాసముగా. మరి ఎంత సునాయాసము అంటే, పుష్పములో ఉన్నటువంటి పరిమళమును ఆస్వాదించడం మనకు ఎంత సులువో, అంత సులువని ఇక్కడ మనకు ఉపమాన పద్ధతిలో భగవానుడు నిరూపణ చేశాడు. ఇది మనం గమనించవలసినటువంటి అంశం. దిగులు చెందవలసినటువంటి విషయము ఏమీనూ లేదు. బ్రహ్మమును తెలుసుకోవడం, తాను బ్రహ్మగా పరిణితి చెందడానికి గురువాక్యాన్ని సత్యశీలురై పరిశీలన చేస్తే ఎవరికైనా కూడా ఇది సులభ సాధ్యమే అని ఇక్కడ మనకు భగవానుడు నిరూపణ చేశాడు. బ్రహ్మజ్ఞానము ఎట్టిది అన్నప్పుడు విద్యలన్నిటిలోనూ శ్రేష్టమైనదే బ్రహ్మ విద్య. మరి అతి రహస్యమైనది కూడాను. అది శ్రేష్టమైనది, అతి రహస్యమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, ప్రత్యక్షముగా తెలుసుకొనదగినది. ఇది ఏదో ఎక్కడో మరుగులో చూసేది కాదు, ప్రత్యక్షముగా తెలుసుకొనదగినది, ధర్మయుక్తమైనది, ఇది సులభముగా ఆచరింపదగినది, నాశరహితమైనది అని మనకు చాలా క్లారిటీగా భగవానుడు చెప్పాడు. దాని యందు శ్రద్ధ లేని వారు దైవమును పొందజాలరనియు, సంసార కోపమునని తిరుగాడుచుందరనియు మనకు 3వ శ్లోకమనందు తెలియచేస్తారు పరమాత్మ. రేపటి రోజున చూద్దాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.